ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 33వ అధ్యాయము. గత అధ్యాయంలో గురువు మహిమను వర్ణించితిమి. ఇందులో ఊది మహిమను వర్ణించెదము. మనమిప్పుడు గొప్ప యోగేశ్వరులకు నమస్కరించెదము. వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును, మనలోని దుర్గణములను పోగొట్టును. వారి సామాన్యపు పలుకులే మనకు నీతులు బోధించును, అమృతానందమును ప్రసాదించును. ఇది నాది అది నీది అను భేదభావం వారి మనస్సులందు పుట్టదు. వారి రుణమును ఈ జన్మయందు గాని వచ్చే పెక్కు జన్మల యందు గాని మనం తీర్చుకొనలేము. ఊది మహిమ. బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకొనుచుండునని అందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా వసూలు చేసిన మొత్తంలో ఎక్కువ భాగం దానం చేసి మిగతా దానితో వంట చెరుకును కట్టెలను కొనుచుండెను. ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను. దానిని నిత్యము మంట పెట్టుచుండెను. అది ఇప్పటికీ అటులే వండుచున్నది. అందులోని బూడిదనే ఊది అనుచున్నాము. బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపోవునప్పుడు పంచిపెట్టెడివారు. ఊది వలన బాబా ఏమి బోధింపనుద్దేశించెనో, ప్రపంచంలో కనిపించు వస్తువులన్నీ బూడిద వలె అశాశ్వతములు. పంచభూతములచే చేయబడిన మన శరీరములన్నీ సౌఖ్యములు అనుభవించిన పిమ్మట పతనమైపోయి బూడిద అగును. ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండెను. ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్ అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మనవారు కారని బాబా బోధించెను. ఈ ప్రపంచంలోని మనం ఒంటరిగా వచ్చితిమి, ఒంటరిగానే పోయేదము. ఊది అనేక విధములు శారీరక మానసిక రోగములను బాగు చేయుచుండెను. భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైనదని, దాని యందు అభిమాన రాహిత్యము గంట మ్రోత వలె వినిపించుచుండెను. మొదటిది ఊది వివేకమును, రెండవది దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను. ఈ రెండును కలియున్న గాని సంసారమనే సాగరం దాటలేము. అందుచే బాబా అడిగి దక్షిణ తీసుకొనుచుండెను. షిరిడి నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదియే ప్రసాదంగా ఇచ్చి కొంత నుదుటిపై వ్రాసి వరదహస్తం వారి శిరస్సుపై నుంచుచుండెను. బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడివారు. పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండెది. దాని పల్లవి కళ్యాణరామ రారమ్ము గోనెలతో ఊదిని తేతమ్ము. బాబా దీనిని చక్కని రాగంతో మధురంగా పాడుచుండెడివారు. ఇదంతయు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము. దానికి భౌతిక ప్రాధాన్యం కూడా కలదు. అది ఆరోగ్యమును, ఐశ్వర్యమును, ఆత్రుతల నుండి విమోచనమును మొదలగునవి యొసగుచుండెను. ఇక ఊది గూర్చిన కథలను ప్రారంభించదము. తేలుకాటు. నాసిక్ నివాసియగు నారాయణ మోతి రంజాని అతడు బాబా భక్తుడు. అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగం చేయుచుండెను. అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను. అప్పుడు స్వయంగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతంగా వ్యాపారం పెట్టుకొనవలని చెప్పెను. కొన్ని దినముల తరువాత బాబా మాట సత్యమయ్యను. నారాయణ జానీ ఉద్యోగం మాని స్వయంగా ఆనందాశ్రమము అను హోటల్ పెట్టెను. అది బాగా అభివృద్ధి చెందెను. ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను. దాని బాధ భరింపరానంతయుండెను. అటువంటి విషయంలో ఊది బాగా పనిచేయును. నొప్పి ఉన్న చోట ఊదిని రాయవలెను. అందుచే నారాయణరావు ఊది కొరకు వెతికెను, కానీ అది కనిపించలేదు. అతడు బాబా పటం ముందర నిలిచి బాబా సహాయం కోరి బాబా నామజపము చేసి బాబా పటం ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికెడు తీసి దానిని ఊదిగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను. అతడు ఊది రాసిన చెయ్యి తీయగానే నొప్పి తగ్గిపోయెను. ఇద్దరు ఆశ్చర్యానందంలో మునిగిరి. ప్లేగు జబ్బు. ఒకానొకప్పుడు బాంద్రాలో నుండి ఒక బాబా భక్తునికి వేరొక గ్రామంలో ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరంతో బాధపడుచుండెనని తెలిసెను. అతడు తన వద్ద ఊది లేదనియు కనుక ఊది పంపమని నానాసాహెబ్ చందోర్కర్ గారికి కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసెను. అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవచుండెను. వారి వద్ద అప్పుడు ఊది లేకుండెను. కావున నానాసాహెబ్ రోడ్డుపైన మట్టిని కొంచెం తీసి సాయినామ జపము చేసి బాబా అనుగ్రహంను అభ్యర్థించి తన భార్య నుదుటిపై రాసెను. కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయో చూచెను. ఆ భక్తుడి ఇంటికి పోవుసరికి 3 రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గనని విని మిక్కిలి సంతసించెను. జమ్నేర్ లీలా.
1904 1905 సంవత్సరంలో నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో మమల్తాదారుగా ఉండెను. ఇది ఖాందేశ్ జిల్లాలో షిరిడీకి 100 మైళ్ళ దూరంలో ఉన్నది. ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి, ప్రసవించుటకు సిద్ధంగా ఉండెను. ఆమె స్థితి బాగా లేకుండెను. ఆమె 2-3 దినముల నుండి ప్రసవ వేదన పడుచుండెను. నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను, కానీ ప్రయోజనం లేకుండెను. అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయం వేడెను. షిరిడీలో రామ్గిర్ బువా అను సన్యాసి ఉండెను. బాబా అతనిని బాపుగిర్ బువా అనువారు. అతని స్వగ్రామము ఖాందేశ్లో ఉండెను. అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను. బాబా అతనిని పిలిచి మార్గ మధ్యంలో జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదిని హారతి పాటను ఇమ్మనెను. తన వద్ద 2 రూపాయలున్నవనియు అవి జల్గాం వరకు రైలు టిక్కెట్కు సరిపోవుననియు, కాబట్టి జల్గాం నుండి జామ్నేర్ పోవుటకు సుమారు 30 మైళ్ళు ధనము లేదని రామ్గిర్ బువా చెప్పెను. అన్నయూ సరిగా అమరునుగాన అతడు కలత చెందవలనవసరం లేదని బాబా పలికెను. శ్యామను పిలిచి మాధవ్ అడ్కర్ రచించిన హారతిని వ్రాయమనెను. హారతి పాటను ఊదిని రామ్గిర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేయమనెను. బాబా మాటలపై ఆధారపడి రామ్గిర్ బువా షిరిడీ విడిచి రాత్రి 2:30 గంటలకు జల్గాం చేరెను. అచటికి చేరునప్పటికీ అతని చెంత 2 అణాలు మాత్రమే ఉండెను, కాబట్టి కష్టదశలో ఉండెను. అప్పుడే ఎవరో బాపుగిర్ బువా ఎవరు అని కేక వేచిచుండిరి. బువా అచ్చటికి పోయి తానే అని చెప్పెను. నానాసాహెబ్ పంపించారని చెప్పుచు ఆ బంట్రోత్తు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను. దానికి 2 మంచి గుర్రములు కట్టి ఉండెను. ఇద్దరు అందులో కూర్చుండి బండిని వదిలిరి. టాంగా వేగంగా పోయెను. తెల్లవారుజామున టాంగా యొక్క సెలయేరు వద్దకు చేరెను. బండి తోలువాడు గుర్రములను నీళ్లు త్రాగించుటకు తీసుకుపోయెను. బంట్రోత్ రామ్గిర్ బువాను పలహారం చేయమని పలహారపు దినుసులను పెట్టెను. గడ్డము మీసములున్న ఆ బంట్రోత్తు బట్టలు చూచి రామ్గిర్ బువా అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారం తినకుండెను. కానీ ఆ బంట్రోత్తు తాను హిందువుడిననియు గర్వాల్ దేశపు క్షత్రియుడిననియు నానాసాహెబ్ ఆ పలహారం పంపెనగాన తినుటకెట్టి సంశయము వలదనెను. అప్పుడిద్దరూ కలిసి పలహారం చేసి బయలుదేరిరి. ఉషకాలము జామ్నేర్ చేరిరి. ఒంటికి పోసుకొనుటకై రామ్గిర్ బువా టాంగా దిగి 2-3 నిమిషంలో వచ్చెను. తిరిగి వచ్చేసరికి టాంగా గాని టాంగా తోలువాడు గాని బంట్రోత్తు గాని లేకుండిరి. బాపుగిర్ బువా నోటి వెంట మాట రాకుండెను. దగ్గరున్న కచేరీకి పోయి అడుగగా నానాసాహెబ్ ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసెను. అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడీ సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పెను. బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్ అందజేసెను. మైనతాయి చాలా దుస్థితిలో ఉండెను. అందరూ ఆమె గూర్చి మిగులు ఆందోళన పడుచుండిరి. నానాసాహెబ్ తన భార్యను పిలిచి ఊదిని నీళ్ళలో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడమన్రి. బాబా మంచి సమయంలో సహాయం పంపెననుకొనిరి. కొద్ది నిమిషాల్లో ప్రసవము సుఖంగా జరిగినని వార్త వచ్చెను. గండం గడిచినదని చెప్పిరి. నానాసాహెబ్ గారు టాంగాను నౌకర్ను పలహారంను పంపినందుకు బాపుగిర్ బువా ఆయనకు కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడెను. షిరిడీ నుంచి ఎవరు వచ్చుచున్నది అతనికి తెలియదు కనుక అతడు ఏమీ పంపి ఉండలేదని చెప్పెను. బీవీదేవ్ గారి విషయమై నానాసాహెబ్ చందోర్కర్ కొడుకు బాపురావు చందోర్కర్ను రామ్గిర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మగాజైన్లో గొప్ప వ్యాసమును ప్రకటించినారు. బివి నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చందోర్కర్కు రామ్గిర్ బువాల వాజ్మూలంను సేకరించి భక్తుల అనుభవములను గ్రంథమును 3వ భాగం ప్రకటించినారు. నారాయణరావు జబ్బు. భక్త నారాయణరావుకు బాబాను 2 సార్లు దర్శనం చేయు భాగ్యం కలిగెను. బాబా సమాధి చెందిన 3 ఏండ్లకు షిరిడీకి పోవాలనుకొనెను, కానీ పోలేకపోయెను. బాబా సమాధి చెందిన యొక్క సంవత్సరంలో అతడు జబ్బుపడి మిగుల బాధపడుచుండెను. సాధారణ చికిత్స వలన ప్రయోజనం కలుగలేదు. కావున రాత్రింబవళ్ళు బాబాను ధ్యానించెను. ఒకనాడు స్వప్నంలో ఒక దృశ్యమును చూచెను. అందు బాబా అతనిని ఓదార్చి ఇట్లనెను: ఆందోళన పడవద్దు, రేపటి నుంచి బాగగును, వారం రోజులలో నడవగలవు. స్వప్నంలో చెప్పిన రీతిగా రోగం వారంలో కుదురెను. ఇచ్చట మనం ఆలోచించవలసిన విషయం ఇది. శరీరం ఉన్నవాళ్ళు బాబా బ్రతికి ఉండిరా, శరీరం పోయినది గాని చనిపోయినారా లేదు, ఎల్లప్పుడూ జీవించియే ఉన్నారు. వారు జనన మరణాలకు అతీతులు. ఎవరైతే బాబాను ఒకసారి హృదయపూర్వకంగా ప్రేమించెదరో వారెక్కడున్నప్పటికీ ఎట్టి సమయమందు గాని బాబా నుంచి తగిన జవాబు పొందెదరు. వారెల్లప్పుడూ మన ప్రక్కనే ఇందురు. ఏ రూపంలోనూ భక్తునకు దర్శనమిచ్చి వాని కోరికను నెరవేర్చెదరు. బాలాబువా సుతార్. బొంబాయిలో నుండి ప్రముఖ సంకీర్తనకారుడు బాలాబువా సుతార్ ఒకసారి షిరిడీకి వచ్చెను. అతడు గొప్ప భక్తుడు. ఎల్లప్పుడూ అతడు భగవద్ధ్యానము భజన యందే తత్పరుడై ఉండేవాడు. అందుచే జనులు వారిని
నవయుగ తుకారం అని పిలిచేడివారు. వారు బాబాకు నమస్కరించగా, బాబా నేను అతనిని 4 సంవత్సరముల నుండి ఎరుగుదును అనిది. తాను మొదటిసారిగా ఇప్పుడే షిరిడీకి వచ్చిన వాడగుటచే బాలాబువ ఇదెట్లు సంభవం అనుకొనెను. కానీ తీవ్రంగా ఆలోచించగా బొంబాయిలో 4 సంవత్సరముల క్రిందట బాబా ఫోటోకు నమస్కరించినట్లు జ్ఞప్తికి వచ్చెను. అతడు బాబా మాటల ప్రాముఖ్యమును గ్రహించెను. తనలో తాను ఇట్లనుకొనెను, యోగులు ఎంతటి సర్వజ్ఞులు, సర్వంతర్యాములు, తమ భక్తులందు వారికి ఎంత ప్రేమ. నేను వారి ఫోటోను చూచుట వారిని స్వయంగా చూచిన దానితో సమానమని నాకు బోధించిరి. అప్పాసాహెబ్ కులకర్ణి. 1917 సంవత్సరమున అప్పాసాహెబ్ కులకర్ణి వంతు వచ్చెను. అతడు టానాకు బదిలీ అయ్యెను. బాలాసాహెబ్ బాటే అతనికి బాబా ఫోటోనిచ్చి ఉండెను. అతడు దానిని జాగ్రత్తగా పూజించుచుండెను. పువ్వులు, చందనము, నైవేద్యము బాబాకు నిత్యం అర్పించుచు బాబాను చూడవలెనని మిగులు కాంక్షించుచుండెను. ఈ సందర్భంలో బాబా పటమును మనస్పూర్వకంగా చూచినచో బాబాను ప్రత్యక్షంగా చూచిన దానితో సమానమని చెప్పవచ్చును. దీనికి నిదర్శనంగా పైన చెప్పబడిన కథ. కులకర్ణి టానాలో ఉండగా భివండి పర్యటనకు పోవలసి వచ్చెను. 1 వారం రోజుల లోపల తిరిగి వచ్చుటకు అవకాశం లేకుండెను. అతడు లేనప్పుడు 3వ రోజున ఈ దిగువ ఆశ్చర్యకరమైన సంగతి జరిగెను. మధ్యాహ్నం 12 గంటలకు ఒక ఫకీర్ అప్పా కులకర్ణి ఇంటికి వచ్చెను. వారి ముఖలక్షణములు సాయిబాబా ముఖలక్షణములతో సరిపోయెను. కులకర్ణి గారి భార్య బిడ్డలు వారు షిరిడీ సాయిబాబా గారని అడిగిరి. వారిట్లు నడివిరి, లేదు, నేను భగవంతుని సేవకుడను. వారి ఆజ్ఞానుసారం మీ యోగక్షేమలను కనుగొనుటకు వచ్చి తిని అట్లనుచు దక్షిణాన్ని అడిగాను. ఆమె ₹1 ఇచ్చెను. వారొక చిన్న పొట్లంతో ఊది ఇచ్చి దానిని పూజలో ఫోటోతో కూడా ఉంచమని పూజించమనిది. పిమ్మట ఇల్లు విడిచి వెళ్ళిపోయేది. ఇక చిత్రమైన సాయిలీలలు వినుడు. భివండిలో తన గుర్రము జబ్బు పడగా అప్పాసాహెబ్ తన పర్యటన మానుకోవలసి వచ్చెను. ఆనాటి సాయంకాలమే అతడు తిరిగి ఇల్లు చేరెను. ఫకీరు గారి రాక భార్య వల్ల వినెను. ఫకీరు గారి దర్శనం దొరకనందులకు మిగులు మనోవేదన పొందెను. ఫకీరుకు ₹1 మాత్రమే దక్షిణగా ఇచ్చుటకు ఇష్టపడకుండెను. తానే ఇంటి వద్ద ఉన్నచో ₹10 తక్కువ కాకుండా దక్షిణ ఇచ్చి అందునెను. వెంటనే ఫకీరుని వెదుకుటకై బయలుదేరెను. మసీదులోనూ తక్కిన చోట్లను భోజనం చేయకయే వారి కొరకు వెతికెను. అతని అన్వేషణ నిష్ఫలమయ్యెను. ఇంటికి వచ్చి భోజనం చేసెను. 32వ అధ్యాయంలో ఉత్తగడపతో భగవంతుని వెతకరాదని బాబా చెప్పినది చదువరి గమనించవలెను. అప్పాసాహెబ్ ఇచ్చట ఒక నీతిని నేర్చుకొనెను. భోజనమైన తరువాత చిత్రయ్యను స్నేహితునితో వ్యాహలికి బయలుదేరెను. కొంత దూరం పోగా ఎవరో వారి వైపు త్వరగా వచ్చుచున్నట్లు కనిపించెను. వారి ముఖలక్షణములను బట్టి వారు తన ఇంటికి 12 గంటలకు వచ్చిన వారే అని అనుకొనెను. వెంటనే ఫకీర్ చేయి చాచి దక్షిణను అడిగాను. అప్పాసాహెబ్ ₹1 ఇచ్చెను. వారు తిరిగి అడుగగా ఇంకనూ ₹2 ఇచ్చెను. అప్పటికీ అతడు సంతోషి చెందలేదు. అప్పాసాహెబ్ చిత్రయ్య వద్ద నుంచి ₹3 తీసుకొని ఫకీరుకు ఇచ్చెను. వారు ఇంకనూ దక్షిణ కావాలననిది. అప్పాసాహెబ్ వారి ఇంటికి రావాల్సిందిగా వేడుకొనెను. అందరూ ఇల్లు చేరిరి. అప్పాసాహెబ్ వారికి ₹3 ఇచ్చెను. మొత్తం ₹9 ముట్టెను. అప్పటికీ సంతోషి చెందక ఫకీర్ ఇంకనూ ₹9 దక్షిణ ఇమ్మనెను. అప్పాసాహెబ్ తన వద్ద ₹10 నోటు గలదనెను. ఫకీర్ దానిని పుచ్చుకొని ₹9 తిరిగి ఇచ్చివేసి ఇక్కడ నుండి వెడిలెను. అప్పాసాహెబ్ ₹10 ఇచ్చేదనను గనుక ఆ మొత్తం తీసుకొని పవిత్రపరిచిన పిమ్మట ₹9 ఇచ్చివేసెను. 9 సంఖ్య చాలా ముఖ్యమైనది. అది నవవిధ భక్తులను తెలియజేయును. బాబా లక్ష్మీబాయి సింధేకు ₹9 సమాధి సమయమందిచ్చిరి. అప్పాసాహెబ్ ఊది పొట్లం విప్పి చూచెను. అందులో పువ్వు రెక్కలు, అక్షంతలుండెను. కొంతకాలం పిమ్మట బాబాను షిరిడీలో దర్శించినప్పుడు వారి వెంట్రుక ఒకటి చిక్కెను. అతడు ఊది పొట్లమును వెంట్రుకను ఒక తాయెత్తులో పెట్టి తన దండపై కట్టుకొనెను. అప్పాసాహెబ్ ఊది ప్రభావం గ్రహించెను. అతడు మిక్కిలి తెలివైన వాడైనప్పటికీ నెలకు ₹40 మాత్రమే జీతం దొరుకుచుండెను. బాబా ఫోటోను ఊదిని పొందిన తరువాత ₹40 ఎన్నో రెట్ల ఆదాయం వచ్చెను. మంచి పలుకుబడియు అధికారము లభించెను. ఈ లౌకికమైన కానుకలేగాక దైవభక్తి కూడా వృద్ధి అగుచుండెను. కావున బాబా ఊదిని పొందు భాగ్యం కలవారు స్నానం చేసిన పిమ్మట ఊదిని నుదుట రాసుకొని కొంచెం నీటిలో కలిపి బాబా పవిత్రమైన తీర్థంగా భావించి పుచ్చుకొనవలెను. హరిభావ్ కర్ణిక్. టానా జిల్లా దహాన్ గ్రామం నుండి హరిభావ్ కర్ణిక్ అతడు 1917 సంవత్సరమున గురు పౌర్ణమి నాడు షిరిడీకి వచ్చి బాబాను తగిన లాంఛనములతో పూజించెను. వస్త్రములు దక్షిణ సమర్పించెను. శ్యామ ద్వారా బాబా సెలవు పొంది మసీదు మెట్లు దిగెను. అప్పుడు ఇంకొక ₹1 బాబాకు దక్షిణ ఇవ్వవలనని తోచి మసీద్ మరలా ఎక్కుచుండగా బాబా సెలవు పొంది పిమ్మట తిరిగి వెనుకకు రారాదని విని ఇంటికి బయలుదేరెను. మార్గ మధ్యంలో నాసిక్లో కాళరాముని మందిరం ప్రవేశించి దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చుచుండగా నరసింగ మహారాజు అని యోగి తన శిష్యులను
విడిచి లోపలి నుండి బయటకు వచ్చి హరిబాబు ముంచేతిని పట్టుకొని నా రూపాయి నాకిమ్ము అనెను. కన్నిక్ మిగులు ఆశ్చర్యపడెను. రూపాయిని సంతోషంగా ఇచ్చి సాయిబాబా ఈ విధంగా తానివ్వ నిశ్చయించుకుని రూపాయిని నరసింహ మహారాజ్ ద్వారా గ్రహించుకొనెను. యోగీశ్వరులందరూ ఒకటే అనియు ఏకాత్మ భావంతో కార్యం లొనర్తులనియు ఈ కథ తెలుపుచున్నది. 33వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు. శుభం భవతు.